Are we not finding such kind of people today? ఏషావు లాంటి మనస్తత్వమే, ఏషావు లాంటి యాటిట్యూడ్ ఉన్న యువత ఈరోజు కనబడటం లేదా? ఎవరికి కావాలండి నిత్య జీవం? ఎవరికి కావాలండి పరలోకం? ఎవరికి కావాలండి బైబిల్? ఎవరికి కావాలండి దేవుడు? ఎవరికి కావాలండి భక్తి? ఆ రోజు నేను ఆనందపడ్డానికి నాకు నచ్చిందేదో నాకు దొరికేస్తే చాలు. ఆ పొగ త్రాగడం, జోదం ఆడడం, అసభ్యకరమైన స్నేహాలు, పోర్నోగ్రఫీలు, సెక్స్టింగ్లు, అవి ఇవి నాకు సంతృప్తినిస్తాయి. కానీ హూ కేర్స్ ఇటర్నల్ లైఫ్? Who cares birthright? Who cares the privileges that are given in Christ Jesus? యేసు ప్రభులో నాకు ఇవ్వబడిన ఆధిక్యతలు నాకెందుకు? ఆ ఐడెంటిటీ నాకెందుకు? నాకు కావాల్సింది ఆ రోజు సుఖం, ఒకనాటి సుఖం, ఒకనాటి సంతోషం. దానికోసం నా జీవితం ఏమైపోయినా పర్వాలేదు. జీవితాంతం ఇప్పుడు ఏడుస్తూనే ఉంటాడు. ఎదిగి మాట చెబుతున్నాను తెలుసా? ఏషావు మనస్తత్వం అదే. ఓ టెంపరీ జాయ్ కోసం, ఒక టెంపరీ ప్లెజర్ కోసం విలువైన వాటిని ఫణంగా పెట్టేసుకోవడం. ప్రియ చెల్లెములారా, ప్రియ తమ్ముళ్ళారా, లోకం చాలా అట్రాక్టివ్ ఉంది ఈ రోజుల్లో. ప్రతి చోట అట్రాక్షన్, ఎర్రని. ద వరల్డ్ ఈజ్ సో అట్రాక్టివ్. సినిమాలు అదే అట్రాక్షన్, లోక సంబంధంగా అన్ని అదే అట్రాక్షన్లు. ఆకర్షణీయమైన ఈ ప్రపంచం మనిషిని పక్కదారిలో తీసుకెళ్లిపోతా ఉంది. నిజమైన సౌశీల్యం, నిజమైన అందం, నిజమైన సౌందర్యం, మనస్సుకు సంబంధించిన విషయం లోకం మర్చిపోయి చాలా కాలమైంది. లోకం, ఆకర్షణ, పాపం మనిషిని ఈడ్చుకుని పోతుంది ఆకర్షణ అనే ఒక ముసుగులో. బి కేర్ఫుల్ when things are attractive. Whenever you take a decision about anything, ఆత్మ నేత్రాలతో చూడండి, మనోనేత్రాలు తెరవండి, విశ్వాస నేత్రాలతో చూడండి. దేవుడు మీ జీవితంలో కార్యాలు జరిగిస్తాడు.